ఒకసారి మన దానిమ్మ చెట్టు చూడండి. చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అయితే ఎలా ఉన్నాయో, ఫ్రూటింగ్ కూడా అలాగే ఉంది. మనకి 10 పూలు వచ్చినాయి అంటే కనీసం 1, 2 రాలిపోతున్నాయండి, మిగతా అన్నీ కాయలు అయిపోతున్నాయి. చెట్టు మాత్రం చాలా మంచి చెట్టు అండి. అసలు ఇది చిన్న చెట్టు అయినా కూడా చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తుంది. మన టబ్బు కూడా చూడండి, బ్లాక్ టబ్బు, దాంట్లో నిండా కూడా మట్టి లేదు, అయినా సరే ఫ్లవరింగ్ చూడండి, ఫ్లవరింగ్ ఎలా ఉందో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ వేస్ట్ తోటి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుందాం. మన దగ్గర కొన్ని పిడకలు ఉన్నాయి అనుకోండి, కొంచెం మనకి కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, ఆ కిచెన్ వేస్ట్ ఈ పిడకలతోటి మనం వర్మీ కంపోస్టు రెండు, కిచెన్ కంపోస్టు ప్లస్ వర్మీ కంపోస్టు రెండు ఒకేసారి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో. మన మొలక చెట్టు కూడా చూడండి అంత పూత వచ్చేసిందో. వర్షం పడ్డదండి, ఒక వర్షం పడేసరికి భలేగా వచ్చేసినాయి చెట్లు మాత్రం, అంతా ఫ్లవరింగే. బెండ చెట్లు కూడా అంతే, రోజుకు వస్తున్నా, రోజు 1/2 కిలో 1/2 కిలో వస్తున్నాయి. చూడండి, నిన్నే కోసాను, మళ్ళీ ఈరోజు తెల్లారేసరికి వచ్చేసినాయి. ఇదిగోండి, ఇది కిచెన్ వేస్ట్. ఒక 10 లీటర్ల బకెట్ నిండా నొక్కి వేసేసాను, బకెట్ నిండింది. ఇదేమో పిడకలు. మీ దగ్గర కొంచెం పిడకలు ఎందుకున్నాయి అని డౌట్ రావచ్చు. నేను పచ్చిపేడతో లిక్విడ్ తయారు చేసుకోవటం కోసమని మా తులసమ్మని పచ్చిపేడ తీసుకురమ్మంటే చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చిందండి. నాకు అవసరమైనంత వరకు తీసుకొని మిగతాది ఇలా ఎండబెట్టి పిడకలు చేస్తా. అలా ఎండిన పిడకలతో ఏదో ఒక రకంగా మళ్ళీ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈసారి అయితే ఈ టైప్లో రెడీ చేస్తున్నా. నేను ఈ రకంగా చేయాలని చెప్పను, మీ దగ్గర కొన్ని పిడకలు ఉంటే బకెట్లో పోసేసి మునిగేదాకా వాటర్ పోయండి. ఆ వాటరుని ఆ పిడకలు మొత్తం పీల్చుకుంటాయి కదా, తర్వాత మళ్ళీ పోయండి. పిడకలు మెత్తబడి పగిలిపోయేదాకా పోయండి. మెత్తబడ్డాక చేతులతో నలిపేసి ఎండబెట్టేస్తే అప్పుడు మంచి వర్మీ కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. అప్పుడు హ్యాపీగా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మనం డైరెక్ట్గా వేసామనుకోండి చెట్లు పాడైపోతాయి. ఇప్పుడు ఇది నెల రోజులే ఎండిన పిడకలు, వీటిని మనం మన నెల రోజుల్లోనే రెడీ చేసుకోవచ్చు, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, నేనైతే 20 లీటర్ల బకెట్ తీసుకున్నా, దానికి హోల్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు దాంట్లో నేను ఈ పిడకలన్నీ వేసేస్తా. నాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఎండబెట్టేసి మళ్ళీ డైరెక్ట్గా ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటే మనకి డౌట్ లేకుండా నేను మొక్కల్లో వేసేస్తుంటా. ఎవరైనా ఇలా చేసుకోవచ్చండి. నేను చాలా రకాలుగా చేసా, మన వీడియోస్లో ఉన్నాయి కూడా, కావాలంటే చూడొచ్చు. పిడకలతోటి చాలా రకాలుగా చేసేసాను. నీళ్ళల్లో పోసి ఒకసారి ఎండబెట్టి ఇట్లా చాలా చూడండి. చూస్తే ఇప్పుడు ఇట్లా గట్టిగా అనిపిస్తాయి కదా, మనకి ఇది నెల రోజులు కూడా కాలేదు, ఎండినాయి కదా అని మొక్కల్లో వేసామనుకోండి తెల్ల పురుగులు వచ్చేస్తాయి. చెట్టు అసలు మంచిగా ఉండదు కూడా హెల్దీగా, మొదట్లోనే వచ్చేస్తాయి పురుగులు. అసలు వేయకూడదండి, కనీసం 5-6 నెలలైనా ఎండాలి మనకి పేడ. ఇప్పుడు ఇది మనం పక్కన 5-6 నెలలు పెట్టాకనే మనం యూజ్ చేసుకోవచ్చు, ఒట్టి పిడకలు అలాగ ఉంటే. ఇప్పుడు మనం ఇట్లా కంపోస్ట్ తయారు చేసుకున్నాం అనుకోండి, మనం 1-2 నెలల్లోనే మనకి ఎప్పుడు రెడీ అయిపోతే అప్పుడు కొంచెం ఒక వారం రోజులు ఎండబెట్టేసుకొని మంచిగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఈ కంపోస్టు చాలా రోజులైంది కదా, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, కానీ ఒక్క ఈగ కానీ దోమ కానీ పురుగు కానీ ఏమీ లేదు. చూడండి, నేను మన టీ పొడి అది అట్లా డైరెక్ట్గా వేసేయనండి నీళ్ళల్లో, ఎందుకంటే అది కడిగి శుభ్రంగా పిండి వేసినట్టుగా ఉన్నాకనే వేస్తా. ఈ పీల్స్ కూడా అంతే, నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో దేవి చికాకు వేస్తే ఏమైందంటే తొందరగా పురుగులు వచ్చేస్తాయి. అట్లా అస్సలు పురుగులు రాకుండా మనం ఇలా మొత్తం నీట్గా వేసుకున్నాం అనుకోండి కంపోస్ట్ కూడా, అప్పుడు పురుగులు రావు, ఈగలు రావు, దోమలు రావు, ఏమి రావు. చూడండి, అంత నీరు వచ్చినా కూడా దాంట్లో ఈగ కానీ దోమ కానీ ఏమి లేదు, పురుగులు కానీ ఏమి లేవు. మా విజయాన్ని గ్లౌజులు వేసుకుంటే ఏముందో అది, అసలు ఏమన్నా ఉందా ఇందులో, వాసన కానీ ఏమన్నా వస్తుందా అంటది. ఇదిగోండి, మొత్తం దాంట్లో పోసేసి బకెట్కి బాగా నొక్కాలండి దాన్ని. మొత్తం అన్ని పీల్స్ ఉన్నాయి ఇందులో.
అరటి తొక్కలు, మామిడి తొక్కలు, పుచ్చకాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అన్నీ. ఇంకా వాటర్ కూడా పోసేస్తున్నాం పైకి. పోసేసి మళ్ళీ కొంచెం మట్టి కప్పాలి, లేకపోతే వాటర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు పైనుంచి వచ్చిన వాటర్ తోటే మన ఆ పిడకలు అనేవి మొత్తం పగిలిపోతాయండి. పగిలిపోయి రెండు ఒకేసారి మనకి కంపోస్టులు తయారవుతాయి. పైన ఇది రెడీ అయిపోతుంటుంది, అడుగున ఆ పిడకలు రెడీ అయిపోతాయి. మనం ఎన్నో రోజులు పట్టదండి ఇదైతే. ఈ కంపోస్ట్ ఎన్ని రోజులు తయారైద్దో మనకి ఆ పిడకలు కూడా అలాగనే కంపోస్ట్ తయారైపోతుంది. రెండు ఒకేసారి అయిపోతుంది. మనం ఇంకా కొంచెం అడుక్కుపోయినా కొద్దీ మన దగ్గర కంపోస్ట్ ఉన్నా వేసుకోవచ్చు, పిడకలు ఉన్నా వేసుకోవచ్చు. అది మొత్తం అయిపోయాక ఎంత అడుక్కి కొంచెం అంతే వస్తుందండి. ఇప్పుడు నేను మీకు చేసి ఉన్నది కూడా చూపిస్తాను. అదైతే 3 నెలలు అట్లా అయింది. కాకపోతే కొంచెం వర్షానికి తడిసి కొంచెం ముద్ద ముద్దగా ఉంది. బకెట్ల నిండా పెట్టేసి ఉంచితే అది అక్కడికో అడుక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికైతే అస్సలు వాటర్ తగలొద్దండి. మంచిగా పైన కప్పి ఉంచాలి, లేకపోతే మాత్రం ఈ వర్షాకాలానికి పురుగులు వచ్చేస్తాయి. తడి అనేది తగలకూడదు. ఎప్పుడన్నా ఎండిపోయింది అనుకున్నప్పుడు కొంచెం నీళ్లు ఇట్లా చిలకరిస్తే సరిపోతుంది. లేదా కంపోస్ట్ కనుక మన ఇంట్లో కంపోస్ట్ ఉంటే తీసుకొచ్చి పైన వేసేసుకోవచ్చు. వేసుకొని పైన మాత్రం దోమలు, ఈగలు జారకుండా మట్టి అయితే కప్పేయాలండి కంపల్సరీ. అది మెయిన్ ఇంపార్టెంట్. పురుగులు చేరేది ఆ ఈగలు అవి వచ్చినప్పుడే పురుగులు కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇది చూడండి, ఇది నిండా పెట్టేశాను నేను. ఎప్పుడు మే 1st వీక్ అయిపోయింది నిండిని మొత్తం బకెట్లు. కింద హోల్స్ కూడా ఉన్నాయి. నేను పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా అది నిండిపోయినాక డ్రై అయినప్పుడు మా విజయాన్ని కొంచెం వాటర్ చేస్తుండవే అన్న. లైట్గా వాటర్ చేసింది. అవి హోల్స్ ఉన్నాయి కాబట్టి వేస్ట్ పోతుందని వాటరు పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టేసామన్నమాట. అది కూడా చూడండి, అరటి తొక్కలు ఎక్కువ వేస్తున్నాయి దీంట్లో బాగా. ఆ అరటి తొక్కలు ఎక్కడో ఒక్కటి కనపడుతుంది, ఎగ్ పీల్స్ కనపడుతున్నాయి, అంతేగాని మొత్తం ఏం లేదు. మొత్తం చూడండి ఎంత బాగా అయిపోయిందో. నేను ఎన్నో వీడియోల్లో ఇట్లా చేసి చూపించా కదా మీకు కంపోస్ట్లు. ఏ వీడియోలో అయినా పురుగు కానీ ఏమన్నా కనిపించిందా మీకు? అసలు చూడండి కావాలంటే నా వీడియోలన్నీ, కంపోస్ట్ వీడియోలు నేను చాలా రకాలుగా చేశా కదా. చూడండి అసలు ఏమైనా కూడా లేదు ఇందులో. ఇదిగోండి 3 బకెట్లు మొత్తం అరటికాయలు. ఈ పీల్సే కొంచెం ఆడాడ కనపడుతున్నాయి, ఎగ్ పీల్స్ ఇవ్వండి. ఇది మొత్తం ఇప్పుడు దీన్ని ఒక 4-5 రోజులు మంచిగా ఎండబెట్టేస్తే వేసాక మనం ఒక బస్తాకు కనుక ఎత్తేసామనుకోండి, మనం వాడుకుంటే వాడుకోవచ్చు. మనకి ఇప్పుడు అవసరం లేదనుకోండి, పక్కన పెట్టేసుకుంటే అది మంచిగా ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోతుందండి. అది ఎంతో కాదు, మొత్తం ఇప్పుడు 3 బకెట్లలో అది పోసేసా కదా, అందుట్లోకి ఒక్క బకెట్లోకి కూడా రాదు. అది మొత్తం కలిపిన ఒక 4 కిలోలు 3 కిలోలు కూడా కంపోస్ట్. మంచి కంపోస్ట్ అయితే 3 కిలోలు 2 కిలోల కంటే ఎక్కువ కాదండి అసలు. అది బాగా డ్రై అయిపోయాక ఎండాక ఎంతో అవ్వదు. చూసారు అసలు ఏమన్నా ఉన్నాయి అందులో? ఇవ్వండి, పురుగులు కానీ ఏమి లేవు. అరటికాయలు అయ్యే అట్లా ఎక్కువ ఉంటాయి కదా, డజన్లాగా ఇట్లా అయ్యే ఎక్కడన్నా ఒకటి కనపడుతున్నాయి ఎక్కువ ఉన్న కాడ. అవి అరటికాయలు అయ్యే కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి తప్పితే వేరే ఎక్కడ మీకు అసలు. అందుట్లో ఉన్న పిడకలు చూడండి మొత్తం మట్టి అయిపోయినట్టు అయిపోయింది, అందుట్లో ఎరువులాగా. మనము డైరెక్ట్గా హోల్స్ ఉండి పెట్టి వేసేటప్పుడు మాత్రం అడుగును కొంచెం మట్టి వేయాలండి, లేకపోతే కాదు తొందరగా. ఇంతేనండి.